హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ డేస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇది సాయంత్రం లాగా మాట మధ్యాహ్నం నుంచి మా తమ్ముడైతే సెంటర్కి వస్తున్నాడు, బిర్యానీ తీసుకొని వస్తున్నాడు. అలాగే షాడా కూడా వెళ్తున్నాడండి. బేరం అయితే ఇక్కడ సాగట్లేదు, ఇంకా లగేజ్ అయితే సర్దేస్తుంది. వాడైతే ఆక్కోకుండా వెళ్ళిపోతున్నాడు. సరికంతా ఇంకా వేసేస్తున్నమాట, ఇక్కడ బ్యాగ్ సాగట్లేదని సాయంత్రం మాట పెడదాం లేక అని చెప్పని లగేజ్ అయితే తీసేస్తుంది. ప్లేస్ అంటే సరిగ్గా తీసేస్తుంది అన్నమాట. బాగా ఉంది, అలాగే మబ్బు కూడా పడుతుంది ఫ్రెండ్స్. సాయంత్రం అట్లయితే ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా కూలి పనికి వెళ్ళే వాళ్ళు వస్తుంటారు, అప్పుడు కొంటారు. ఇప్పుడు ఏం లేదు బేరం అని చెప్పని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దగ్గర ఇల్లు అయినా సరే ఇంటికి వెళ్ళి వస్తున్నాం మేమైతే. అలాగే లంచ్ కూడా చేయాలి. అయినా విజయ ఇవి కూడా తీయాలి, నేను కూడా తీస్తాను. అయిపోయింది. ఇక్కడ పెట్టేసాం, కనబడుతుందా? మా అక్క బిర్యానీ తీసుకున్నానంట, చూద్దాం. చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ అన్నది తెలియదు నాకైతే. నేనైతే చికెన్ బిర్యానీ అనుకుంటున్నా, 100 రూపాయల బిర్యానీ అని. అవునా కాదు తెలీదు, అడుగుదాం అక్కని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటామండి. బిర్యానీ అయితే ముందు మా అక్కని తినమంటుంది. చూపి ఏంటి పళ్ళెం వేసుకోకుండా చిన్న గిన్నెలు వేసుకున్నావు? మీ చిన్న పాపలు చికెన్ బిర్యానీ కదా? ఇది బొద్దు గిన్నె అంటులు, లేని గిన్నె పెద్ద గిన్నె ఉంది మన దగ్గర. ఇప్పుడు మీకు లేక ఎందుకు కదా, అందుకే ఇదే బొద్దు గిన్నె. మీ చిన్న పాపలు కమ్మా. ఇదే అండి, అయితే బయటకు వెళ్ళి చూస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఇగో పొట్ల అన్నమాట. 100 రూపాయల బిర్యానీ మాట నేను అన్నది అన్నట్టుగా 100 రూపాయల బిర్యానీ మా పాప వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. ఇదిగోండి పొట్లం కట్టి మామూలుగా ముందుగా వైట్ రైస్ వేసారు. ఇదిగోండి ఇందులోనే మనకి చికెన్ ముక్కలు అలాగే బిర్యానీ వస్తుంది. ఒక పీస్ వేస్తారు. ఇంకొచ్చేసి మజ్జిగ, షేర్వా, ఆనియన్స్. మనం ఆనియన్స్ షేర్ వేసుకొని బూతినేస్తాం. చికెన్ బిర్యానీ జోలికి వెళ్ళాలి. ఇంకా ఇదే అండి, ఇస్తరాకు అన్నం వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని పెట్టుకున్న మాట నేను తినేస్తున్నా. మా చెల్లి అయితే ఇలా తినేస్తాను డబ్బాలు వేసుకొని. ఏం వేసుకున్నాం బుజ్జ? కూర పచ్చడా? పచ్చడి వేసుకున్నాను. మా చెల్లి తినేస్తుందండి. ఇంకా మధ్యాహ్నం అయింది, 1:30 అవుతుందా టైం? ఎంత అవుతుంది? 2 వస్తుందంట ఫ్రెండ్స్ టైం అయితే. ఫ్రెండ్స్ ఇదిగోండి కట్లెట్ తీసుకొచ్చామాట. అంటే ఈ కాయలు తెలుసుకో ఫ్రెండ్స్ మీకు, మా చెట్లకు ఉంటాయి కాయలు అవి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు కావు, అటు సైడ్ రోడ్ అమ్మట వెళ్ళి తీసుకొచ్చామాట చెట్లు కాయలు. అయితే కట్లు అయిపోయినాయని. ఎంతకమ్మా అయ్యి చింతల్లి? ఓ చింతల్లి సో నాకెళ్ళి ఎందుకయ్యి? ఇదిగోండి ఫ్రెండ్స్, వర్షం అయితే వచ్చేస్తుంది. వర్షం వచ్చేస్తుందని ఇంకా మా అక్క వాళ్ళు అయితే మాత్రానికి పుల్లలు అయితే తీసేస్తున్నారు. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇదిగోండి ఫోన్ కూడా తడిసిపోతుందండి. ఇంక నేను ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను. ఇదిగోండి ఇలాగైతే వేసేస్తున్నారు కాబోబా. వర్షం అయితే జోరైపోతుందండి. అంటే ఇవి కాయలుగా తడిసిపోతున్నాయి. త్వరగా అయితే చేసేస్తున్నారు ఇలా. ఇదిగోండి ఇలాగైతే వేసేస్తున్నారు అన్నమాట కాబోబా. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ డేస్కి స్వాగతం. ఇగో వాళ్ళ మరదలు వచ్చిందండి, ఇంకా కిరణ్లతో ఆట ఆడుతుంది. గణేష్ ఇదేమో చింతల్లి. వాన కూడా వస్తుంది పైగా. మేమైతే బేరం పట్టలేదు
పెట్టాడండి, మా తమ్ముడు పెట్టాడు. వర్షం వచ్చేస్తుందని వాడు వెనక్కి వచ్చేసాడు. బేరాల్లో ఏళ్ళు వీళ్ళు అరిపుడే సరిపోతున్నాయి. నువ్వేంటే బుక్ పట్టుకొని చూస్తున్నావు? ఏది పెయింటింగ్ వేసావా? వేయలేదా? మరి ఏంటి అది వేసినట్టున్నాగా ఇటు ఇటు పట్టుకో. ఇదేంటి ఫ్రెండ్స్, మా చెల్లి అయితే పెయింటింగ్ వేస్తున్నాం అనుకున్నా, వేయలేదంట. బుక్ తడిచిపోతుందమ్మా, తీయాడ. ఏ చింతలి చింతలి ఏం చేస్తున్నారు? ఏ నిశ్శబ్దం. ఏ నువ్వు చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పవా? ఫ్రెండ్స్ ఇవాళ నా మరదలు వచ్చిందని చెప్పవా? ఫోన్ నిండా వాటర్ ఫ్రెండ్స్, అసలు బాగా వాటర్ ఫ్రెండ్స్. ఇదిగోండి వెనకైతే పోయి తండ్రిచ్చేస్తుంది. వెనక అది కింద అంటించింది పోయా మా అక్క. ఇవాళ మేము టాయ్స్ బేరం కూడా పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాన వస్తుంది. అది కూడా నిన్న పెట్టిన కూడా బేరం ఏం కాలేదు. ఒక్క రూపాయి కూడా బేరం కాదు ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ కూడా ఏమైందని చెప్పని పెట్టలేదు మరి బేరం. మా అమ్మాయి పెట్టుకొని అండి, ఏమమ్మా ఏం కావట్లేదని చెప్పని పెట్టలేదు. మా తమ్ముడు వెళ్ళాడు గడ్డ భుజం గడ్డ బేరానికి, వాడు బేరం. మా పాప చాలా గోల్ చేస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళ మరదలు వచ్చిందని. ఇవాళ మా పాప కోసం అయితే మా అక్క అయితే అట్లయితే వండుతుంది. కొద్దిగా మినపగుండ్లు పెసరపప్పు, కొద్ది గట్టిగా చెప్పు. మినపగుండ్లు పెసర్లు బియ్యం, మినపగుండ్లు పెసర్లు బియ్యం అంట ఫ్రెండ్స్. ఇదిగోండి పిండి, బియ్యము, మినపగుండ్లు, పెసరపప్పు ఫ్రెండ్స్. ఇదైతే కలిపి అయితే అట్టు కోసం రుబ్బేసింది. కానీ పసుపు రంగులో కనపట్లే కానీ అది పొట్టున్న పప్పు కాదు. అది కాదు పెసరపప్పు కదా. పెసరపప్పు పొట్టున్నది కాదు, పొట్టున్నది అయితే మనకు కలర్ చేంజ్ కనబడుద్ది అనమాట. కలుపు నాకు కొద్దిగా వాటర్ ఇదిగో ఫ్రెండ్స్. పిండి అయితే కలిపేసిన, అలా కొన్ని వాటర్ పోసుకుంటుంది. ఉప్పు వేసుకుంటే ఇంకా కలుపుకుంటుంది మా అక్క అయితే. ఇలా అయితే కలిపారు ఫ్రెండ్స్ మా అక్క అయితే చక్కగా. వాన అయితే ముసురు వాన అనుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా 5 రోజులు 6 రోజులు అంటున్నారు వర్షం అయితే. ఈ వర్షాలకి బేరాలు ఉండట్లు ఏముండట్లేదు ఫ్రెండ్స్. బొమ్మలు బేరం ఇప్పుడే కదా, ఒక 10 నిమిషాలు 5 రూపాయలు పక్కన కదా. అయితే ఇప్పుడైతే వేసేస్తున్నాం అట్లు. పొద్దున్న నానబెట్టి రుబ్బి 10 నిమిషాలు 5 రుబ్బి ఎమ్మని వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం రేపు మార్నింగ్ వేసుకుని వేసుకోవచ్చు. అది మనం పాపకు ఇప్పుడు వేస్తున్నాం. కొద్దిగా అది తినేది ఒక అట్లో సగం తినిద్ది, మిగతాది మనమే తింటాం. పేరు ఒకరిది ఊరు ఒకరిది పెడదామని ఎంత అనుకున్నా తినలేదు అసలు. ఎందుకను దానికి కొత్త రుసులు కావాలని అమ్మ అంటుంది, కానీ తినలేదు. దానికి చిన్నప్పుడు అన్నారు కానీ అరుగుదల తక్కువ అని. మీరు పెట్టాలని చూసినా పిల్లలు తినలేదు, ఎందుకంటే అరుగుదల తక్కువ, పెట్టకండి ఎక్కువగా అని కూడా అన్నారుగా. అది ఫ్రెండ్స్ మా పాపకి అరుగుదల తక్కువ ఉందంట, అందుకనే మీరు ఏం పెట్టాలన్నా పిల్లలు తినలేదమ్మా. ఎందుకంటే చిన్నప్పుడే పాలు తాగుతుంటే పాలు కక్కేసేది ఫ్రెండ్స్. అసలు మేమైతే భయపడ్డాం. అయితే మీకు ఇంకా మరీ మంచిది కదమ్మా, మీ పిల్ల కక్కేయడం వల్ల మంచిది అయింది, ఎందుకంటే లేకపోతే ఇబ్బంది పడేది కదా ఇంకా దానివల్ల అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మేము మా పాప తింటే పెడుతున్నాం, బలవంతం తినదు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవర్ విలేజ్. పోయి ఆడిపోయింది ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కాయలతో అయితే మేము ఇలా పొయ్యి అంటిస్తున్నాం అన్నమాట. కట్టలు అయితే దొరకట్లేదు, ఎండు కట్టలు ఉంటాయి కదా చెట్లకి అనుకుంటే అవి కూడా ఫ్రెండ్స్, ఓన్లీ కాయల వరకే ఉన్నాయి. ఇంకా కాయలతో అయితే మంట, మేము వంట మాత్రం ఈ కాయలతో భలే వండుకుంటున్నాం. కానీ కట్ల మీద కాయల గనగన మండిద్ది, దగదగ మండిద్ది. పోయం పెట్టేసిన ఇప్పుడైతే అట్టయితే ఉంటుంది అనమాట. ఆయిల్ అయితే ఇలా పోసేసిన ఫ్రెండ్స్. మనకైతే మంట చూడండి ఎలా అవుతుందో. కాయలు చెప్పాం కదా, ఇవి కొంచెం తడిచినా పర్లేదు ఫ్రెండ్స్, తక్కువ మండుతున్నాయి. ఇవి ఒకటి మరి కంచి పొలంలో ఒకటి ఫ్రెండ్స్ తక్కువ మండుతాయి. వానలో తడిచిన, జోరు వర్షంలో తడిచినవి పెట్టిన పొయ్యిలో అంటే నీళ్ళలో అంటే నీళ్ళలో మునిగిపోయి ఉంటాయి కదా, అలా ఉన్న సరే పొయ్యిలో పెట్టిన మండుద్ది మాట. అవి నాకు అంతకన్నా కంచి పుల్ల అంటే చాలా ఇష్టం. అలాగే ఇంకోటి ముళ్ళు గుచ్చుకుపోతాయి ఫ్రెండ్స్, వాటి విషయం ముళ్ళు ఉంటాయి బాగా. ఇంకోటి ఇప్పుడైతే అట్టయితే వేసేస్తుంది, ఇలా తిప్పేస్తుంది. జాగ్రత్త కలిపి చెయ్య, దోశలాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం మినపప్పు వేసాం కదా, కొద్దిగా అయితే ఇంకోసారి ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇగోండి అట్టయితే మాడగొట్టేసింది మా అక్క. అయ్యయ్యా ఇగోండి బ్రహ్మాండ మాడగొట్టింది అట్టని. ఏంటి ఇంకేంటి పెట్టాడా ప్లేట్ తిప్పు. ఉంచి కాలని కాలింది కానీ ప్లేట్ తిప్పు. లేదు కింద కావద్దా. మా అక్క అట్టు బాగా వండుతుందండి అలా ఫ్రెండ్స్. ఇంక అట్టయితే తీసేస్తుంది మా అక్క. మాడిన పెసరట్టు ఇంకొక అట్టయితే వేసింది ఫ్రెండ్స్. మా అన్నయ్య వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళ పాప గణేష్ వెళ్ళిపోయారండి. మా పాప పాపం బోరింగ్గా ఉంది. వాళ్ళు రాగానే చల్లగా ఆట ఆడింది. వెళ్ళిపోగానే ఇంకా బాధ వేస్తుంది మా పాపకి. ఎందుకంటే చిన్నపిల్లలు నలుగురు ముగ్గురు ఉంటే బాగా ఎంజాయ్గా ఆడుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కరే ఉంటే ఇంకా అలా బోరింగ్ అనిపిస్తుంది. నీకు రావట్లేదా? ఇదిగోండి ఇలాగైతే మా కట్రాట అంటే మాడిపోతుంది. ఇగో ఫ్రెండ్స్ అట్ట రావట్లేదు మా అక్కకి. అలా అప్పుడే రుబ్బి అప్పుడే ఆటం రావట్లేదు ఏంటి ఏమో మరి. ఫ్రెండ్స్ అట్టేసి తీసేసింది ఇలాగ వచ్చింది. నేను ఒక కట్టేసి చూస్తాను ఫ్రెండ్స్. ఇలా నూనె మాడిపోతుంది. ఈ అట్టు మా చెల్లి ఆడుతుందండి. నేను వేసేది మంచిగా రావట్లేదు. మా చెల్లి పోటీకి వచ్చేస్తున్నాను అనమాట. ఇంకో తెడిపోయిపోయినా అవసరం లేదు. మందంగా మంచిగా వచ్చిద్ది. అట్లా పలసం లాగితేనే రాలేదు నాకు. వచ్చింది చూడు ఇప్పుడు. ఇదిగో నాకు కుస్తీ ఎందుకు పడాలి? మా చెల్లి కూడా చూడండి బాగా వచ్చింది. బాగానే తీసింది. సగం ముక్క ఎగిరిపోయింది అనమాట. ముక్క ఎక్కడ మాట్లాడడం వల్ల డిస్టర్బ్ అది పోయింది. కాదు నా మీద మా చెల్లి బాగా తీసింది అండి. ఎందుకే నాకు రానట్టు నీకు వచ్చింది? మనం వంటలో రాని అందుకని వచ్చింది. రోజు పొయ్యి కూడా ఎవరు కూర్చుంటున్నారు? ఎప్పుడు కూర్చున్నా నేను బోర్ కొట్టించాను పొయ్యికి. వేయటం హాట్ అది రావాలి ముందు. వామ్మో హాట్ కాడికి వెళ్ళిపోయిందిరా మా చెల్లు. ఎప్పుడు ఉండవన్న కాదమ్మా, ఎప్పుడు వచ్చామన్నదే కావాలి. ఎవరు ముందు అన్నది కాదు, ఎవరికి వచ్చింది వంట అన్నది రావాలి. బాగా గెలిచానండి నేను. అట్టయితే అయిపోయినాయండి. ఇదిగోండి లాస్ట్ అట్టయితే మా అక్కది మందంగా వేసింది. అందుకే చక్కగా వచ్చింది అట్టయితే. మా పాప ఒక అట్టిస్తే తినలేదండి, వద్దంటుంది మా పాప. చెప్పాం కదా తినట్లేదు, ఆమె వంట చలేదని చెప్తే చలి అని పరిగెడుతుంది మా పాప. లాగైతే ఇంతవరకే పెడుతున్నామండి. వాళ్ళు పెద్దగా ఏం చేయలేదు. మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట షార్ట్ కోసం. దానివల్ల అటు తీస్తూ కూర్చున్నాం. అది కాదు మళ్ళీ బేరానికి వెళ్దాం అనుకుంటే వాన అసలు బేరం కావట్లేదు. అది ఇది అని ఉంది, వ్లాగ్ తీయలేదండి. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి వ్లాగ్ తీస్తాను. అది ఇది మొత్తం కలిపి పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.